హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనిత వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన ఇంట్లో ఉండేటటువంటి స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి తుప్పు పట్టేసి చాలా బ్లాక్గా తయారైపోతూ ఉంటాయి. అయితే అవి ఏ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజైతే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టీల్ ట్యాప్స్ క్లీనింగ్ కోసం అని చెప్పి నేను క్లీనర్ అండ్ షైనర్ అనే ప్రోడక్ట్ని అయితే మీషోలో తెప్పించుకున్నానని చెప్పి ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను. ఇది యూజ్ చేశాక మీకు రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా చెప్తానని చెప్పాను కదా అండి. అదే తక్కువ ఖర్చుతో ఇంటి సామాగ్రి అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను కదా, అది ఒకవేళ ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని కాస్ట్ కూడా అందులో ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను 1 ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను. మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి నేను 1 మంత్ నుంచి అయితే ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది కదండి, ఇది క్లీన్ చేయటం మానేసాను. అయితే ఈ ట్యాప్ కూడా చాలా బ్లాక్గా అయింది. చూడండి, ఇక్కడ మూత ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ అని ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం మీకు తెలిసిందే కదా. ఇది చూడండి, హార్పిక్ వాటిల్లాగే కాస్త జల్లా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా స్ప్రే చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే స్టీల్ ట్యాప్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. చూడండి, నేనైతే ఈ ప్రోడక్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేసి 5 మినిట్స్ అయితే వదిలేయండి. ఇది స్టీల్ ట్యాప్ ఒక్కటికే కాదండి, స్టీల్ సింక్, అలాగే బైక్ పార్ట్స్, గ్రిల్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవి ఈజీగా అయితే దీన్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. తుప్పు పట్టినటువంటి వస్తువులకి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది యూజ్ చేసి ఎటువంటి తుప్పు పట్టినటువంటి స్టీల్ ట్యాప్స్ అయినా ఏవైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇంతవరకు స్టీల్ ట్యాప్స్కే దీన్ని వాడాను, కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ బేసిన్ కూడా చాలా బ్లాక్గా అయిపోయిందండి. ఒకసారి ట్రై చేస్తున్నాను అసలు క్లీన్ అవుతుందా లేదా అని చెప్పి. అయితే ఇది కూడా బాగా వదిలేసింది. ఈ క్లీనర్తో పాటు మనకి ఒక స్టీల్ స్క్రబ్బర్ కూడా ఇస్తున్నారండి. దాన్ని యూజ్ చేయడం వల్ల మురికి అనేది తొందరగా పోతుంది. చూడండి ఏ విధంగా రబ్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. మీరు దీన్ని వాడటం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మామూలు పీస్తో అయితే బాగా వదలదండి. ఈ స్టీల్ స్క్రబ్బర్ అయితే చాలా ఈజీగా తొందరగా అయితే మురికి అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ లోపల కూడా చాలా కలర్ వచ్చేసింది, షైనీగా అయిపోయింది. అలాగే ఈజీగా అయితే మురికి అనేది పోతుంది. కాకపోతే మీరు క్లీన్ చేసేటప్పుడు మాత్రం గ్లౌజ్ వేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఫస్ట్లో నాకు తెలియక గ్లౌజ్ వేసుకోకుండా ట్రై చేశానండి. లైట్గా చెయ్యి అయితే మంట పుట్టినట్టు అనిపించింది, అందుకని చెప్పి ఇంక గ్లౌజ్ వేసుకుంటున్నాను. నాకైతే ఈ ప్రోడక్ట్ అనేది చాలా నచ్చిందండి. చూడండి బ్లాక్గా ఎలా వచ్చేస్తుందో, ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి, పెద్దగా కష్టపడక్కర్లేదు. అలాగే ట్యాప్స్ అనే కాదండి, ఇక్కడ వాష్ బేసిన్ కూడా నేను క్లీన్ చేశాను. చూడండి, ట్యాప్ పైన వాటర్ క్లీన్ చేస్తున్నాను, ఎంత బాగా అయితే షైనీగా అయిపోయిందో. ఇంతకుముందు చూసారు కదా స్టీల్ ట్యాప్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపించడం కోసం నేను 4 రోజుల పాటు అయితే పక్కన పెట్టానండి క్లీన్ చేయకుండా. నేను వీక్లీ 1 or 2 times అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా అయితే ఇంత టైం అయితే ఏం పట్టదండి, ఎందుకంటే కొత్తగానే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి జస్ట్ మనం ఒకసారి అప్లై చేసుకుంటే ఇంకా కొత్తగా అట్లా మెరుస్తూ ఉంటాయి. అలా 4 రోజుల పాటు అలా ఉంచుకోకుండా ఇలా వీక్లీ చేసుకుంటే అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. మన ఇంట్లో ఎప్పుడు ట్యాప్స్ అనేవి కొత్త వాటిలో మెరవాలంటే మాత్రం వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇటువంటి ప్రోడక్ట్ వాడుకుంటే చాలా బెస్ట్ అని నాకు అనిపించిందండి. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం లైట్గా గార పట్టేసినట్టుంది, ఇంక ఇది వదలట్లేదు. ఇంకొకసారి అయితే నేను మళ్ళీ ట్రై చేసుకోవాలండి. ఈ క్లీనర్ అండ్ షైనర్ యూజ్ చేయడం వల్ల ట్యాప్ అనేది ముందు దానికన్నా ఇప్పుడు ఏ విధంగా అయితే మెరుస్తుందో మీరు ఈజీగా చూడొచ్చు. నిజంగా ఇది షైనర్ అని చెప్పొచ్చు అండి, అందుకే ఈ నేమే కూడా ఇలా పెట్టారేమో. మీకైతే ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.